పూరా లోకల్ ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక 3 days, ఒక 3 రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అని దాన్ని పెట్టినాం మేము. అంతే కదా శ్రీనివాస్? 3 days పెట్టినాం. 3 days పెడితే మా ముఖ్యమంత్రి గారు తెలిసింది ఈ విషయం. ఏమయ్యేదో పెడుతున్నట్టుంది అంటే, అవును మేము పెడుతున్నాం. ఒక 40 రోజుల పాటు ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం మేము. ఆ సమస్యలు ఏదో మాకు అర్థమైనాయి. దానికి ఒక రూపం ఇవ్వాలి, ఒక పరిష్కారం చూపే బాధ్యత మా మీద ఉంది. మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా వస్తా అని చెప్పిండు. వారు వచ్చిండ్రు. ఇవాళ అక్కడి నుంచి పుట్టిందే 250 రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందనే విషయం మనం మర్చిపోవద్దు. మా శ్రీనివాస్ చెప్పినట్టుగా 2 రెసిడెన్షియల్ స్కూల్, 3 రెసిడెన్షియల్ కాకుండా 250 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది. దానికి కారణం సంఘటిత శక్తి, ఐక్యత ఆనాడు. దాంతోపాటుగా ఆత్మగౌరవ బాణాలు కూడా 70. సరే, అది ఇంకా కులాల పరంగా ఉంటామా లేదా నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్, ఇది పద్మశాలి హాస్టల్, ఇది వైశ్య హాస్టల్, ఇది వెలమ హాస్టల్. ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లో ఉండి చదువుకొని ఎంత గొప్పగా చూసాం. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డా ఉండాలని చెప్పి, అది కులాల పరంగా నువ్వు ఇష్టమున్నా లేకపోయినా, ఇంతకుముందు మహేష్ కుమార్ గారు చెప్పింది కాబట్టి, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో కులం అంటూ ఒకటి ఉంది కాబట్టి ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, డెఫినెట్గా ఇవాళ సరి అయిన టైంలో ఈ బుక్ వచ్చింది అనుకుంటున్నాను. సరైన టైంలో వచ్చింది అనుకుంటున్నాను. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, చైతన్యానికి కొదవలేదు, త్యాగాలకు కొదవలేదు. మీరు చెప్తున్న సంపద సృష్టి ఆ కులాలు ఏదైతే చేసినని చెప్పి మా శ్రావణ్ చెప్పిండో, ఇవాళ మనం ప్రవచిస్తున్న జిఎస్డిపి, మనం ప్రవచిస్తున్న జీడిపి ఇవాళకి కూడా ఈ వర్గాలే సృష్టిస్తున్న విషయం మనం మర్చిపోవద్దు.